బైసెప్స్ కల్స్ కోసం స్ట్రెయిట్ రాడ్ యూజ్ చేస్తే బెటరా, జిగ్జాగ్ కల్స్ యూజ్ చేస్తే బెటరా, ఏది ఎక్కువ వెయిట్ పడుతుంది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం స్ట్రెయిట్ రాడ్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రెయిట్ రాడ్ యూజ్ చేసేటప్పుడు బాడీ మూమెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ విస్ట్ ఏదైతే ఉందో ఈ విస్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి స్ట్రెయిట్ రాడ్ తోటి. సో నార్మల్గా బిగినర్కి అయినా ఎవరికైనా మూవ్మెంట్ అనేది గ్రిప్ అనేది సరిగ్గా రాదు. స్ట్రెయిట్ రాడ్ తోటి హెవీ వెయిట్ గిట్ట కొట్టలేము, ఎందుకంటే గ్రిప్ అనేది కరెక్ట్ ఉండదు స్ట్రెయిట్ రాడ్ తోటి. నార్మల్గా స్ట్రెయిట్ రాడ్ మనం పట్టుకొని కొడుతుంటే మన విస్ట్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. విస్ట్ ఇదైతే ఉందో విస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో బైసెప్స్ పైన కరెక్ట్ ఫోకస్ అనేది పెట్టలేము మనం స్ట్రెయిట్ రాడ్ యూజ్ చేసేటప్పుడు. జిగ్జాగ్ అనుకోండి, కరువు ఉంటుంది, ఆటోమేటిక్గా మీ గ్రిప్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీరు ఎంత వెయిట్ అయినా కొట్టవచ్చు, మీ బాడీ మూవ్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. దాంతోపాటు మీ విస్ట్ అనేది క్లోజ్ అయి ఉంటుంది, లోపట్టుకుంటుంది, కాబట్టి మీకు ఎట్లాంటి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో స్ట్రెయిట్ రాడ్ కల్స్ కన్నా జిగ్జాగ్ రాడ్ కల్స్ సేఫ్, ఇంకా బెటర్ కొంచెం ఇప్పుడైతే బైసెప్ కల్స్ యూజ్ చేసేటప్పుడు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో కొట్టురి, అట్లనే వీడియో నచ్చితే లైక్ కొట్టురి.